సందెట్ల సడేమి అని కిషన్ రెడ్డి ఒక ఆయన మోపై నిన్నమన్న నువ్వేం చేసినావు అంటాడు. నువ్వేం చేసినావా? మరి నేను వచ్చి 12 నెలలు అయింది, మీ మోడీ 12 నెలల నుంచి ఏం చేసినావు అంటే మా మోడీకి ఇంత పనులు చేస్తాడా? నేను ఏదైనా కష్టపడి కొట్లాడి చేస్తే అది మేమే ఇచ్చినామంటాడు. ఉదాహరణ వరంగల్లో ఇవాళ ఎయిర్పోర్ట్ తీసుకొచ్చినాం. నానా తిప్పల పడి ఢిల్లీకి వెళ్ళి నేను కూర్చొని వచ్చిన. కానీ కిషన్ రెడ్డి అంటున్నాడు లేదు ఆ ఎయిర్పోర్టు నేనే తెచ్చిన, మేమిచ్చిందే ఎయిర్పోర్టు మా మోడీ ఇచ్చిండు నేను తెచ్చిన అంటున్నాడు. ఓకే, నాకేం అభ్యంతరం లేదు. మీడియా మిత్రులారా, మోడీ గారు ఇచ్చిండ్రు, కిషన్ రెడ్డి గారు తెచ్చిర్రు. అది నిజమైతే మెట్రో రాలేదు కదా, రాలేదంటే ఆపింది మోడే కదా. మూసి నది ప్రక్షాళనకు నిధులు రాలే కదా, ఆపింది మోడే కదా. మాపమని చెప్పింది నువ్వే కదా. రీజనల్ రింగ్ రోడ్ ఉత్తర భాగం నేను తెచ్చినా అంటున్నావు కదా, దక్షిణ భాగం ఆగిపోయింది, ఆపింది నువ్వే కదా. ఉత్తర భాగం కూడా క్యాబినెట్లో పెట్టకుండా టెండర్లు పిలిచిన వాయిదాలు వేస్తున్నది నువ్వే కదా. మా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు 60 టీఎంసీల నీటి కేటాయింపులు 10 ఏళ్ల నుంచి పెండింగ్ ఉన్నది కదా, ఆపింది నువ్వే కదా. ఈరోజు మా కాళేశ్వరానికి నీటి కేటాయింపులు, మా సమ్మక్క సారలమ్మ ప్రాజెక్టుకు నీటి కేటాయింపులు, మా సీతారామ సాగర్కు నీటి కేటాయింపులు కేంద్ర ప్రభుత్వం 10 ఏళ్ల నుంచి ఆపుతున్నదంటే మోడీ గారు ఆపినట్టే, కిషన్ రెడ్డి గారు చెప్పినట్టే కదా. ఈ లాజిక్ ఎందుకు మిస్ అవుతున్నావు కిషన్ రెడ్డి గారు అని నేను అడుగుతున్నా. వస్తేనేమో ఆయన ఖాతాలు రాసుకుంటాడట, రాకపోతేనేమో రేవంత్ రెడ్డి ఏం చేయలేదు అంటాడంట. నేను 55,000 ఉద్యోగాలు ఇచ్చిన, సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు. 12 ఏళ్ళైంది ప్రధానమంత్రిగా మోడీ పదవి చేపట్టి 24 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి. తెలంగాణ రాష్ట్రంలో నేను ఎల్బీ స్టేడియంలో తలలు లెక్క గట్టి 55,163 మందిని నేను తలలు లెక్క గట్టిస్తా. మీ మోడీ తెలంగాణలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిండో నువ్వు లెక్క గట్టి చెప్పు కిషన్ రెడ్డి అని నేను అడుగుతున్నా. అయితే గీతే మోడీ ఇచ్చింది 2 బోడి ఉద్యోగాలు, ఒకటి కిషన్ రెడ్డికి, రెండోది బండి సంజయ్కి. ఇదంతా ఎట్లుందా అంటే గుండు అరగుండు బ్రహ్మానందం దగ్గరికి పోయినట్టు ఉంది. ఇవాళ నువ్వు ఏం తెచ్చినావో చెప్పు ప్రత్యేకంగా. నీ నియోజకవర్గంలో సికింద్రాబాద్లో వర్షాలు వచ్చి వరదల్లో మునిగిపోతే ఆనాడు హైదరాబాద్ ప్రజలకు లారీ పోతే లారీ ఇస్తాన్నారు, ఆటో పోతే ఆటో ఇస్తాన్నారు, బండి పోతే బండి ఇస్తాన్నాడు బండి సంజయ్ గారు. ఏమిచ్చిరు? సిల్లి గవర్నర్ ఇచ్చిరా అని నేను అడుగుతున్నా. ఏమి ఇయ్యలేక చేతగాక కేటీఆర్ మాట్లాడుతుంటే అసహనం అక్కసు కనిపిస్తుంది, కిషన్ రెడ్డి మాట్లాడుతుంటే అసూయగా అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన నేను జర ఒక దగ్గరనే పెరిగినాం కొంతకాలం. అరే నాకంటే ముందుగాల నాకంటే చిన్నోడు తెలంగాణకు ముద్రైండని కడుపు నిండా అసూయ కుళ్ళు పెట్టుకొని కాళ్ళ కట్టె పెట్టే పని చేస్తున్నాడు కిషన్ రెడ్డి. నువ్వు ఇట్లాంటి తప్పుడు పనులు చెయ్యకు. ఎక్కువ రోజులు ముసుగు దొడుక్కొని నడపలేవు. మొన్నటికి మొన్న మనోహర్ లాల్ ఖట్టర్ కేంద్ర మంత్రి హైదరాబాద్కు వస్తా అంటే మొదట రాకుండా అడ్డుకున్నాడు, రెండవసారి వచ్చిండు. ఆయన పట్టణాభివృద్ధి శాఖ మంత్రి, విద్యుత్ శాఖ మంత్రి, గృహ నిర్మాణ శాఖ మంత్రి. హైదరాబాద్ గ్రాండ్ కాకతీయ హోటల్లో సమీక్ష పెట్టి మంత్రి గారికి మా నివేదికలు ఇస్తే 4 గంటలు చెప్తే నీ సొంత పార్లమెంటు సికింద్రాబాద్లో జరిగిన సమీక్ష సమావేశానికి నువ్వెందుకు డుమ్మా కొట్టినావు? నువ్వెందుకు మనోహర్ లాల్ ఖట్టర్ను మెట్రో ఇవ్వమని అడగలేదు, పేదోళ్ళకి ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వమని అడగలేదు, ఇవాళ విద్యుత్తులో ఆర్థిక సహాయాన్ని ఇవ్వమని ఎందుకు చెప్పలేదు కిషన్ రెడ్డి గారు? దీన్ని బట్టి నీ కుళ్ళేందో నీ అసూయేందో కళ్ళకు కనిపిస్తలేదా అని నేను అడుగుతున్నా. కానీ అదే సమావేశానికి ఈటల రాజేందర్ గారు వచ్చి మెట్రోను మేడ్చల్ వరకు ఇవ్వమని అడిగిన మాట నిజం కాదా? హైదరాబాద్కు మంత్రి వస్తే తెలంగాణ అభివృద్ధి కోసం సమీక్ష చేస్తే 10 సార్లు నేను నీ చుట్టూ తిరిగి మా అధికారులందరినీ ఇంటికి పంపించి నివేదికలు ఇస్తే మంత్రి వచ్చినప్పుడు నువ్వు రావా? ఏం పని చేస్తున్నావే కిషన్ రెడ్డి? హైదరాబాద్కు ఢిల్లీలోనే మంత్రి వస్తాడు కానీ ఈడ గల్లీలున్న నువ్వు సమీక్షకు రావా? ఇది నీ బుద్ధి, నీ దుర్బుద్ధి తెలంగాణ సమాజానికి అర్థమైతలేదా? ఇంత కుళ్ళెందుకు కిషన్ రెడ్డి నీకు? కడుపు నిండా కుళ్ళు పెట్టుకున్నాడు బాగుపడ్డోనే నన్ను చూసినావా కిషన్ రెడ్డి ఎప్పుడైనా? కుళ్ళుతోనే కృషించిపోతారు. నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే 10 తారీఖు నుంచి పార్లమెంటు రాబోతుంది. తొందరలోనే మా బట్టి విక్రమార్క గారు తెలంగాణ నుంచి ఉన్న పార్లమెంటు సభ్యులను రాజకీయాలకు అతీతంగా 17 మంది లోక్సభ సభ్యులను 7 మంది రాజ్యసభ సభ్యులను ఇంక్లూడింగ్ కిషన్ రెడ్డి అండ్ బండి సంజయ్ని సచివాలయంలో
సమీక్ష పెట్టండి. తెలంగాణ రాష్ట్రానికి రావచ్చిన ప్రాజెక్టుల వివరాలు, తీసుకోవాల్సిన అనుమతులను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ మీరు ఇవ్వండి. అవన్నీ తీసుకొని ఢిల్లీకి వెళ్దాం, మోడీని కలుద్దాం, తెలంగాణకు సాధించుకుందాం. నిర్మల సీతారామన్ గారు ఈరోజు తమిళనాడుకు మెట్రో తీసుకుపోయింది. ఇవాళ కర్ణాటకలో చంద్రశేఖర్ గారు బెంగళూరుకి మెట్రో తీసుకొని పోయిండు. ఆడ ప్రతిపక్ష పార్టీల అధికారంలో ఉన్న కర్ణాటకలో ఉన్న శోభా గారు బెంగళూరుకు మెట్రో తీసుకెళ్ళింది. నిర్మల సీతారామన్ గారు వాళ్ళ సొంత రాష్ట్రం తమిళనాడుకు మెట్రో తీసుకెళ్ళారు. మరి నీ సొంత రాష్ట్రానికి ఎందుకు మెట్రో ఎందుకు మీరు తీసుకొస్తలేరు కిషన్ రెడ్డి అని నేను అడుగుతున్నా. ఇంత దుర్మార్గం, ఇంత కుళ్ళు నీ దగ్గర పెట్టుకొని నువ్వు మమ్మల్ని తిట్టి మమ్మల్ని బెదిరియాలనుకుంటున్నాడు. బెదిరిస్తే తెలంగాణకు రైలు వస్తుందా కిషన్ రెడ్డి? బెదిరిస్తే మూసి ప్రక్షాళన జరుగుద్దా? బెదిరిస్తే రీజనల్ రింగ్ రోడ్ వస్తుందా? ఉండొచ్చు నీ దగ్గర, మోడీ గారు ఉండొచ్చు, లేకపోతే ఈడీను సిబిఐ నీ దగ్గర ఉండొచ్చు. ఎంతకాలం భయపడతామే? సావు మళ్ళా రాదు కిషన్ రెడ్డి, గుర్తుపెట్టుకో. సావు ఒక్కటిసారి వస్తుంది. సావుకు తెగించే 10 ఏళ్ళు కొట్లాడినాం, సావుకు తెగించి కొట్లాడినాం కాబట్టి మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తమ రక్తాన్ని చిందించి అవసరమైతే ఆఖరి శ్వాస వదిలిండ్రు కానీ కాంగ్రెస్ జెండా వదలలేదు. భుజాలు కాయలు కాసే విధంగా జెండాను మోస్తే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మా ప్రభుత్వం వచ్చింది. మేమెవ్వరికి భయపడేటోళ్ళం కాదు, మర్యాదకు మర్యాద ఇచ్చేటోళ్ళం. మేము కొంతకాలం మౌనంగా మీరు చేసే తప్పులను లెక్క కడుతున్నాం అంతే తప్ప కిషన్ రెడ్డి గారు బెదిరించి బతకాలని చూడకు. ప్రజల గౌరవం పెంచుకోవాలంటే పని చెయ్యాలి. ఏం పని చేస్తావో చెప్పు, ఎట్లా చేద్దామో చెప్పు. మాకు బేసజాలు లేవు. నేను నీ ఇంటికి వచ్చిన, నీతో 10 సార్లు మాట్లాడినా, తెలంగాణకి ఇవి కావాలని చెప్పినా, నువ్వు సహకరించు కిషన్ అన్న, నువ్వు పెద్దోని అని చెప్పిన. నీ పెద్దరిక నువ్వు నిలబెట్టుకున్నావా? ఒక్కసారైనా పదా ముఖ్యమంత్రి గారు మోడీ దగ్గరికి వెళ్దాం, మన తెలంగాణకు తెచ్చుకుందామని ఎప్పుడన్నా మాట్లాడినవా? మనోహర్ లాల్ ఖట్టర్ హైదరాబాద్కు వస్తే సమీక్షకు రాని నువ్వు ఈరోజు మెట్రోకు సహకరించిన అని చెప్తే మేము నమ్మాలనా? నరేంద్ర మోడీ గారు సబర్మతి నదిని గుజరాత్లో ప్రక్షాళన చేసుకుంటాడు. యోగి ఉత్తరప్రదేశ్లో గంగా నదిని ప్రక్షాళన చేసుకుంటాడు. అమిత్ షా నేమో ఢిల్లీలో యమునా నదిని ప్రక్షాళన చేస్తా అంటాడు. బీజేపీలు ఉన్న దగ్గర నదుల ప్రక్షాళన జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వం వేల కోట్ల రూపాయలు వరదల పారిస్తుంది. తెలంగాణ రాష్ట్రానికి మూసీ నది ప్రక్షాళన వద్దా కిషన్ రెడ్డి? ఆ మూసీ పరివాహక ప్రాంతంలో ఉన్న పేదలు నీకు ఓటు వేయలేదా? నిన్ను ఎంపీని చేయలేదా? నిన్ను కేంద్ర మంత్రిని చేయలేదా? ఎందుకు వాళ్ళ పట్ల పగబట్టినవు? పామై బుస కొడుతున్నావు కిషన్ రెడ్డి. మూసీ పరివాహక ప్రాంతంలో ఉన్న పేదోళ్ళ మీద అని నేను కిషన్ రెడ్డిని అడుగుతున్నా. ఇదేనా నీ పార్టీ, నీ విధానం? నేను మొన్ననే మోడీ గారిని కలిసి వచ్చిన. పాపం మోడీ గారు మంచిగానే ఉన్నారు, మనకి ఏదన్నా ఒకటి చేయాలని. సైందోడు పాత్ర కిషన్ రెడ్డి పోషిస్తుడు. సమస్య అక్కడ లేదు, సమస్య ఇక్కడనే ఉంది, కుటిలం ఇక్కడనే ఉంది, కుతంత్రం ఇక్కడనే ఉంది. అందుకే ఇవాళ కిషన్ రెడ్డికి చాకిరేవు పెట్టిన. సమస్య మోడీ కాదు, సమస్య ఇవ్వాల, సమస్యలు పరిష్కరించాలని మోడీ తెలంగాణ పట్ల సానుభూతితో ఉన్నా కిషన్ రెడ్డి గారు పగతో ఉన్నాడు. ఆయన చీకటి మిత్రుడు కేసీఆర్ దిగిపోయిందన్న దుఃఖంలో ఉన్నాడు. ఆయన దుఃఖం ఏందో నాకు అర్థమవుతలేదు, ఆయన బాధ ఏందో నాకు అర్థం కావట్లేదు. మేము ఉండొద్దా? మేము గెలవద్దా? మేము ప్రజలకు మేలు చేయొద్దా? ఇవాళ ఇన్ని సంక్షేమ పథకాలు మేము చేస్తుంటే చూసి ఓర్వలేని తనం మంచిది కాదు కిషన్ రెడ్డి. అందుకే ఇవాళ మిత్రులారా, ఈ వనపర్తికి వస్తే కుటుంబ సభ్యులను కలిసినట్టు నా పాత జ్ఞాపకాలు, పాత మిత్రులు, ఈ వనపర్తి నుంచి పొందిన స్ఫూర్తి, ఇక్కడ చదువు కావచ్చు, సంస్కారం కావచ్చు, రాజకీయ చతురత కావచ్చు, విద్యార్థి రాజకీయాలలో నేను ఏదైతే నేర్చుకున్నానో ఇవాళ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నిలబెట్టింది. తప్పకుండా ఈడున్న వేలాది మంది సాక్షిగా నేను మీకు చెప్తున్నా, పాలమూరు రుణం తీర్చుకుంటా. అది కిషన్ రెడ్డి అయినా, కేసీఆర్ అయినా, కేటీఆర్ అయినా, హరీష్ అయినా, కవిత గారైనా, ఎవరినైనా లెక్క పెట్టేది లేదు. మా పాలమూరోళ్ళు అనుకుంటే మీరు ఎక్కడికి పోతారో కూడా నాకు తెలియదు. అనవసరంగా మా మంచితనాన్ని మీరు పరీక్ష పెట్టొద్దు అని వాళ్ళని హెచ్చరిస్తూ, మీరు చూపించిన ఆదర అభిమానాలకు నా గుండె సంతోషంతో ఉంది, నా కడుపు నిండిన ఆనందం ఉంది. వేలాది మంది మా ఆడబిడ్డల ఆశీర్వాదం తీసుకొని నేను బయలుదేరుతున్నా.
పాలమూరును పసిడి పంటల జిల్లాగా మార్చే బాధ్యత నాది. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల, కల్వకుర్తి ఎత్తిపోతల, భీమా, నెట్టంపాడు, కోయిల్ సాగర్, మక్తల్, నారాయణపేట, కొడంగల్, అదే విధంగా తుమ్మిళ్ళ, అదే విధంగా జూరాల ప్రాజెక్టులను పూర్తి చేసి మహబూబ్నగర్ జిల్లాలో 20 నుంచి 25 లక్షల ఎకరాలకు నీరు పారించే బాధ్యత నాది. అభివృద్ధి పదం వైపు నడిపిస్తానని తెలియజేస్తూ మీ బిడ్డగా మీ ఆశీర్వాదం తీసుకొని బయలుదేరుతున్న. ధన్యవాదాలు మిత్రులారా.